అభికి పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్ కూతురు సంబంధం చూసా. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఎంతో నమ్మకంతో ఉన్నాను. ఆ అమ్మాయి ఇంటి వాళ్ళు అభిని చూడ్డానికి వస్తున్నప్పుడు అప్పశకునంలాగా యాక్సిడెంట్ అయ్యింది. నాకు ఈ బాధతోనే రాత్రంతా నిద్ర పట్టలేదు తెలుసా. మనం ఎవరికి ఏం అన్యాయం చేశాం? అబ్బా, మనం ఎవరికి అలాంటి అన్యాయమే చేయలేదక్కా. ఎప్పుడు మంచి వాళ్ళనే దేవుడు ఎందుకు ఇలా శిక్షిస్తూ ఉంటాడు? అమ్మా, జరిగేదంతా మన మంచికే. ఇదంతా దేవుడి లీల. మనమే అది అర్థం చేసుకుని నడుచుకోవాలని నువ్వే కదమ్మా పదే పదే చెప్తుంటావు. ఇప్పుడు నువ్వే ఇంతగా బాధపడుతుంటే ఎలా అమ్మా? నేను సత్యకి కూడా ఫోన్ చేసి అడిగాను, ఆ అమ్మాయి ఐశ్వర్యను కలవడానికి రానా అని సత్యను అడిగాను. వద్దు అని చెప్పింది. అదే నా మనసుకి కష్టంగా అనిపిస్తుంది. అభి విషయంలో వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది. ఫస్ట్ టైం అభి డెలివరీ సమయంలో డాక్టర్ నన్ను చూసి పెయిన్ గా ఉందా మేడం అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, నేను కష్టపడినా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం కష్టపడకూడదు అని. కానీ ఇప్పుడు అభి పడుతున్న కష్టం చూసి, అది చూసి తట్టుకోవడం ఈ అమ్మ వల్ల కావడం లేదు అర్జున్. అమ్మా అమ్మా అమ్మా, నేను ఎప్పుడు ఇలా చూసింది లేదు. ఏ సమస్య వచ్చినా దాన్ని ప్రశాంతంగా హ్యాండిల్ చేస్తారు కదా. సముద్రం పైనుంచి చూడ్డానికి ప్రశాంతంగానే కనిపిస్తుంది, కాని అందులో పెద్ద పెద్ద అగ్ని పర్వతాలే ఉంటాయి. బిడ్డ విషయంలో ఈ లోకంలోని ప్రతి తల్లి పరిస్థితి అలాగే ఉంటుంది. మాటలతో పిల్లలిద్దరిని గుప్పెట్లో పెట్టుకున్నావక్క నువ్వు. ప్రేమ చూపించి బయటికి ఆప్యాయంగా అభిమానంగా ఉంటారు, కాని లోపల తన బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందో, వాళ్ళు జీవితాంతం సంతోషంగా ఉంటారా లేదా, చక్కని జీవితం ఏర్పడుతుందా లేదా అని లోపలే అగ్ని పర్వతంలా రగిలిపోతూ ఉంటారు. తల్లులకి ఉన్న ప్రత్యేకతే అది. అమ్మా ప్లీజ్ అమ్మా, నేను నిన్ను చాలా గౌరవిస్తానమ్మా. నువ్వు ఎలా మా సంతోషం కోసం బ్రతుకుతున్నావో అదేవిధంగా నేను నిన్ను సంతోషంగా ఉంచాలని ప్రయత్నిస్తున్నానమ్మా. ఆ పిల్లలకున్న ప్రత్యేకత అది. అందువల్ల ప్లీజ్ నువ్వు స్ట్రెస్ అవ్వకమ్మా. ఏ సమస్య వచ్చినా నీ పక్కన బలంగా ఎప్పుడు నేను ఉంటానమ్మా. మనం చూసుకుందామమ్మా. మీరిద్దరూ నా పైన పెట్టుకున్న ఈ ప్రేమని నేను ఎప్పటికీ మారనివ్వను. అభి చక్కగా ప్రశాంతంగా ఆఫీస్కు వెళ్లేవాడు. చాలా బాగా కోలుకున్నాడు. సైలెంట్గా ఉన్నవాణ్ణి రెచ్చగొట్టి అమ్మాయి ఇంటి వాళ్ళు వస్తున్నారని నేనే వాణ్ణి సూటు కోటు వేసుకుని రెడీ అవ్వమని చెప్పాను బాబు. సడన్ గా ఇలా యాక్సిడెంట్ అయ్యిందని వాడికి ఏదేదో అబద్ధం చెప్పి మేనేజ్ చేసే లోపు నా తల ప్రాణం తోకకొచ్చిందిరా. అమ్మాయి వాళ్ళు రావడం లేదు, ప్రోగ్రాం క్యాన్సిల్ అయ్యిందని తెలియగానే వాడి ముఖం వాడిపోయింది. మనమే వాడికి స్ట్రెస్ ఇచ్చి కష్టపెడుతున్నాం కదా. ఆ యాక్సిడెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు కదమ్మా. ఇందులో మన తప్పేం లేదు కదా. ప్రతిరోజు నా బిడ్డల గురించి దిగులు పడుతున్నాను. ఏ ఒక్క రోజు నా గురించి నేను దిగులు పడిందే లేదు అర్జున్. ఎంత బిజినెస్ ప్రెషర్ ఉన్నా కూడా అభి విషయంలో నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. వాడికి ఫోన్ ఇవ్వడం లేదు, వాడిని అసలు స్వతంత్రంగా ఉండనివ్వడం లేదు, ఒంటరిగా ఎక్కడికి పంపించడం లేదు. కానీ ఏదో ఒక సమస్య వచ్చి వాడి సంతోషాన్ని పాడు చేస్తోంది కదా. నా భయం ఏంటంటే ఇలా కష్టం మీద కష్టం వస్తే నా బిడ్డ తట్టుకోలేడు, వాడి మనసు విరిగిపోతుంది. నువ్వు ఏడోకమ్మా. తిరిగి వాడు ఆ స్ట్రెస్ యాంగ్జైటీ కండిషన్ కి వెడితే ఏం చెయ్యాలరా? అమ్మా, ఇక మీదట అదేం జరగదు. నేను అస్సలు అలా జరగనివ్వనమ్మా. అమ్మా, నేనే వాడి కేర్ టేకర్. నువ్వు అనవసరంగా భయపడకమ్మా. అందువల్ల నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అర్జున్. అభి పెళ్లి గురించి
ఇంకొన్ని రోజులు మనం మాట్లాడకుండా ఉండడమే మంచిదనుకుంటా. నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే అమ్మా. అమ్మ ఇంటి వాళ్ళు యాక్సిడెంట్ ట్రామా నుంచి రికవర్ అవ్వాలి. దానికి ఇంకా మేబీ ఒక 6 నెలలు కూడా పట్టొచ్చు. అంతవరకు అభి పెళ్లి గురించి మాట్లాడకుండా ఉండడమే మంచిదే. కాని దానికి నీ పెళ్లికి సంబంధం లేదు అర్జున్. నీకు సత్యకి వెంటనే పెళ్లి జరిగి తీరాలి. అందులో ఎలాంటి డీలే ఉండకూడదు. లేదంటే ఇంట్లో ఎప్పటికీ ఎలాంటి విశేషం జరగదు, అనర్థాలే జరుగుతాయని అందరూ ఫీల్ అవ్వడం మొదలవుతుంది అర్జున్. దాన్ని నీ పెళ్లి ద్వారానే మనం బ్రేక్ చేయగలం అర్జున్. సరే అమ్మా, నువ్వు ఎలా ఆశపడితే అలాగే జరగనివ్వమ్మా. కానీ నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ముందు తిందాం పదమ్మా. సరే బాబు, పద. రామ్మా. ఏమండి, పదండి పదండి పదండి. ఏమండి, రండి రండి రండి. అమ్మయ్యా, సుభద్ర విన్నావు కదా? ఇక అభి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని అక్కే నిర్ణయం తీసుకుంది. ఇక అభికి అమ్మాయిని ఇస్తామని చెప్పి ఎవ్వరూ కూడా ఇటువైపు రానే రారు. ఏమండి, మీరు వెంటనే అలా రిలాక్స్ అవ్వకండి. మనకి ఇక మీదటే పని ఉంది. నాకది తెలీదా? ఈ గ్యాప్ లో ఎలాగైనా అక్క మనసును మార్చి శృతిని అభికి సరైన జోడి అని నమ్మేద్దాం. నేను చెప్పిన దానికి అక్క ఒప్పుకుంది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. అనుకున్న దానికే మీకు ప్రశాంతంగా ఉందా? జరిగే వరకు నాకు ప్రశాంతంగా ఉండదండి. ఎందుకే? నన్ను కొంచెం కూడా ప్రశాంతంగా ఉండనివ్వా? ఉండనివ్వను 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 ఉండనివ్వను. దాని పేరే భార్య. ఇదొకొద్దు నా ప్రాణానికి. కామాక్షి నేను ఏం చేసినా అందులో ఒక న్యాయం, ధర్మం ఉందని నమ్ముతుంది. నేను చెప్పేదంతా వింటుంది. తన దగ్గర సత్య గురించి నిజం దాచిపెట్టడం కొంచెం కూడా న్యాయమే కాదు. ఏదో ఒకరోజు తనకు నిజం తెలిసి భర్త తనకి అబద్ధం చెప్పాడని తెలుసుకుని బాధపడడం కంటే తనకి నిజం చెప్పడమే కరెక్ట్ అనిపిస్తుంది. అదే న్యాయం కూడా. ఏమండి, కాఫీ తీసుకోండి. కామాక్షి, నీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఒక నిజం చెప్పాలి. నిజం చెప్పాలా? నాకు అర్థం కాలేదే. సత్యని ఎవరనుకుంటున్నావు? గుణ అన్నయ్య కూతురు. వరదాదేవిలు? గుణ అన్నయ్య చనిపోయిన తర్వాత సత్యాన్ని పెంచింది వరద. ఆయన కూతురే దేవి. మీరు అలాగే కదా నాకు చెప్పారు. అవును కామాక్షి, అలానే చెప్పాను. కానీ అది నిజం కాదు. సత్య వరదరాజు కూతురు.